ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారి మీద ఆరోపణ ఈయన నటన కోసం మాత్రమే కాకుండా స్కాండల్స్ లో కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. 1986లో మీరు మీ ఫిలిం కెరీర్ని మొదలుపెట్టారు. స్టార్డస్ట్ మ్యాగజైన్లో మీ గురించి ఒక పెద్ద స్టోరీ వచ్చింది. అంటే ఫిలిం స్టార్ రేఖా గారితో మిమ్మల్ని చాలా కాంప్రమైజింగ్ పొజిషన్లో తీశారట. మీకు గుర్తుందా? ఈ విషయం గురించి అడిగారు కాబట్టి చెప్పే తీరాలి. ఫర్ గివ్ రెస్పెక్ట్. నేనెవరి గురించి మాట్లాడుతున్నానంటే నా నిజమైన పేరు నిర్మల్. ఆయనే నాకు ఆదిత్య అని పేరు పెట్టారు. నేనిప్పుడు చెప్పేది స్టార్డస్ట్ ఓనర్ పేరు చెప్తున్నా. అది నారీహీరా గారి గురించి. ఆయన నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు, పనిచ్చారు. అర్థమైందా? ఈ న్యూస్ తెలిసిన తర్వాత మీరు చెప్పింది నిజమే. రేఖాజీ ఓకే, ఆమెక్కడ నేనెక్కడ? ఆమెకి నేనెంతో రెస్పెక్ట్ ఇస్తా, చేతులెత్తి మొక్కుతాను. మీకు తెలుసా, నేను నారీహీరా గారికి ఫోన్ చేశా. సార్ అసలు ఇది ఏంటి అన్నా. మీరసలు ఏం రాశారు సార్? నేను నేరస్తున్నా. మీరు నాకు పేరు పెట్టారు ఆదిత్య అని. అలాంటిది మీరు ఆదిత్య నీకేమీ తెలీదు, షటప్, నోరు ముయ్యి అన్నారు ఆయనే. సార్ ఎందుకు అన్నా, ఇటువంటి ఇమేజ్ నీకు దక్కాలి అన్నారు. ఇదే నీ ఇమేజ్కు బిల్డింగ్ అని అన్నారు. ఆయనే ఇమేజ్ క్రియేట్ చేశారు. విత్ గివ్ రెస్పెక్ట్. నా జీవితాంతో ఆయనకి నేను రుణపడే ఉంటాను. కానీ నిజంగా జరిగింది రేఖాజీ, జీవితంలో ఎప్పుడూ ఆవిడితో షేక్ హ్యాండ్ తీసుకోలా. కాంప్రమైజ్ పొజిషన్లో మాట్లాడుతున్నారు. ఆమె నా వైఫ్కి బెస్ట్ ఫ్రెండ్. ఈ న్యూస్ వచ్చినప్పుడు నాకు పెళ్ళే 2 నెలలయ్యింది. చెప్తున్నాను, నా వైఫ్ రేఖా గారు మంచి ఫ్రెండ్స్. ఆయన ఇలా రాశాడు. ఇది ప్రింట్ అయినప్పుడు ఇంట్లో అసలేం జరిగింది? ఇంట్లో ఏం జరిగిందా? నా వైఫ్తో చెప్పా, ఆయనతో నువ్వు కలిసి మాట్లాడు, అన్నీ తెలుసుకో అని చెప్పా. రేఖా మేడం చెప్పారు ఏం లేదు, మేం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. సరే, మీరు చెప్పింది ఒప్పుకుంటాను. నారీహీరా సార్ అసలు ఏమీ లేదని చెప్పారు. కానీ పేపర్లో ఏమని న్యూస్ వచ్చిందంటే పూజా బేడి గారి మెయిడ్ని మీరు రేప్ చేశారని న్యూస్ బయటకు చూడండి, పూజా బేడి పని మనిషిని నేను రేప్ చేశానంటే విత్ గివ్ రెస్పెక్ట్ ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది. ఇంకా నేనెంతో గౌరవిస్తా, లాట్ ఆఫ్ డిగ్నిటీ, ఎంతో గౌరవం ఇస్తా. ఒకవేళ నేను రేప్ చేస్తే ఈరోజు నేను మీ ముందు ఇలా నుంచొనుంటానా? నన్ను బయట ఎవరైనా ఊరికే వదిలిపెడతారా? నన్ను లాక్కెళ్ళి తీహార్ జైల్లో కూర్చోబెడతారు. అక్కడ ఉరిశిక్ష వేసి పారేస్తారు. ఒకవేళ నేనలా రేప్ చేసుంటే దీనికి మీడియా సార్ కారణం. మీడియా ఈజ్ లాట్ ఆఫ్ పవర్. మీడియా లేకపోతే ఈ ప్రపంచం ఏం లేదు. నేను మీడియాకి నమస్కరిస్తున్నాను. ఒకే విషయం, ఇలా చూడండి, మీడియా ఏం చెప్పినా కూడా అది నిజమనే చెప్తుంది. నాకీరోజు ఈ ప్లాట్ఫామ్ దక్కలేదంటే అదే నిజమని చెప్తారు. ఇతను పొగరుబోతూ, ఇతను తరుణునికి మురళికి మధ్య బ్రోకర్గా ఉన్నాడు. నేను అసలేం చెప్పినా కూడా ఏం చెప్పాలనుకున్నా కాస్త ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే అది నా ఫ్యామిలీకి పెద్ద బాధాకరంగా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ నాశనం అవుతుంది. ఆదిత్య గారు, ఈ ఇమేజ్ ని మీడియా మాత్రమే సృష్టించలేదు, మీరు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. మీరు యాక్ట్ చేసిన కొన్ని సినిమాల పేరు ఇప్పుడు నేను చెప్తాను. మీ సినిమాల పేరు మాఫియా, హఫ్తా వసూలి, వీరుదాదా, బాంబ్ బ్లాస్ట్. మీ ప్రతి సినిమా పేరు ఎందుకని ఇలా ఉంది? అది సార్, అదేంటంటే అటువంటి క్యారెక్టర్ నాకు వస్తుంది. నాకన్నా చాలామంది సీనియర్స్ ఉన్నారు. వారు ఎంతో కోపంతో ఉన్న క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. రియల్ లైఫ్లో అలాగే ఉంటారా ఏంటి? అలాగే నా రోల్స్ చేయరా ఏంటి? నా ఫేస్ అలా ఉంది, నా పర్సనాలిటీ అలా ఉంది. గ్యాంగ్స్టర్ స్టోరీలకి సూట్ అవుతా. నేను గన్ పట్టుకొని నుంచుంటే చాలా బావుంటానని ఏంటి? మిగతా ఎవరైనా గన్ పట్టుకుంటే అది కొంచెం కామెడీగానే ఉంటుంది ఏంటి? అవును కదా. అందుకే నాకు అలాంటి రోల్స్ దొరికాయి. అవే నాకు అన్నం పెట్టాయంట. నేను కొన్ని సినిమాలు చేసా, యాద్ రక్కింగే దునియా. అయితే అలాంటి సినిమాలు పబ్లిక్ చూడలేదు. ఆ సినిమాలో నా చేతిలో రోజో పువ్వు ఇచ్చారు. 1992లో జరిగిన ఇంట్రో చెప్తాను. నాతో అమ్మాయిలు ఉండడం నాకు చాలా ఇష్టం. నా చుట్టూ అమ్మాయిలు ఎప్పుడూ ఉండాలని మీరు అన్నారు. సార్, ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? సార్, నా ప్రశ్న ఏంటంటే మీరు మీడియా లేకుండా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో మీరు ఎవరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నారు? ఎవరూ బ్లేమ్ చేయాలా. నా మీద నేనే నేరారోపణ వేసుకున్నా. నేను బార్కు వెళ్ళి ఉండకూడదు. నేను ఎలాంటి వాడినంటే ఎంతో బిందాస్గా ఉంటాను. నేను ఆటోలో తిరుగుతా, ఇప్పుడు కూడా బీఎస్టీ బస్సులో కూడా తిరుగుతాను. నేను రోడ్డు మీదున్న పానీపూరి బండి దగ్గరికెళ్ళి పానీపూరి కూడా తింటా. బార్కెళ్ళి ఎంజాయ్ చేయాలి, తాగాలంటే తాగేస్తా. నేను అలా ఉండకూడదు, ఎంతో డిప్లొమాటిక్గా ఉండాలి. అయితే ఈ విషయాన్ని నేను రిగ్రెట్ చేస్తున్నాను. మీ ప్రశ్న చాలా బావుంది. నేనసలు ఆ విధంగా ఉండకూడదు. అలా నేనెవరిని సజెస్ట్ చేయను, నన్ను మీరు ఫాలో అవ్వండి అని.